సోయి లేని తెలంగాణ భారతీయ జనతా పార్టీ అండ్ టు దట్ మ్యాటర్ బీఆర్ఎస్ పార్టీని పక్కకు పెడదాం చేస్తే ఇవాళ ప్రతి చిట్టాల నేను తెలంగాణ భారతీయ జనతా పార్టీని తీసుకుంటా. ఎందుకనంటే ఇవాళ అన్నమయ్యలను చూస్తే ఒక స్ఫూర్తి వస్తుంది. ఇవాళ తెలంగాణలో ఇద్దరు యువకులు మెదక్ల కరెంటు షాక్ కొట్టి మృతి చెందిర్రు దురదృష్టవశాత్తు. ఈ ఎందుకు ఇట్లా జరిగింది రాబాయి అని చెప్పి మనం మాట్లాడితే నవీన్ అని ఎవరైతే 21 సంవత్సరాల యువకుడు ఉన్నాడో, ప్రసాద్ అని చెప్పి 20 సంవత్సరాల యువకుడు ఉన్నాడో, తన పొలం దగ్గర పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిర్రు. మన ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు మెదక్లో ఏదో సభ జరిగిందంట, ఆ సభలో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టిరట ముఖ్యమంత్రివి, రౌండ్ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. ఆ ఫ్లెక్సీలు కరెంటు పోల్కి దగ్గర ఉన్నాయట, కరెంటు వైర్లకు దగ్గర ఉన్నాయట. పొలంలకు ఆయన నీరు పెట్టనీకే పోయి ఇవి జరుపుతుండగా షాట్ కొట్టి ఈ పోరలు ఇద్దరు ఇవాళ మనకు దూరమైనరు. నవీన్ అండ్ ప్రసాద్కి జరిగిన ఈ ఘటనకు పరమేశ్వరుడు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేయాలని చెప్పి మనసా వాచా కర్మన ఏ తల్లి ఎంత బాధపడుతుందో, ఏ తల్లిదండ్రులు ఎంత బాధపడుతుందో, ఏ కుటుంబాలు ఇలా షాటర్ ఎట్లయిపోయినాయో పాపం ఈ యువకుల బలిదానం వల్ల అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. బలిదానం అంటున్నాం ఏంది గిరీశన్ అని అంటే ఇది 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 కరెంటు షాకా లేకపోతే హత్యనా లేకపోతే ఏంది అని అనేది మీరు కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన పైన మాత్రము కొంతమంది మీద మీకు యాక్షన్లు తీసుకోనికే మీ పోలీసు వాళ్ళని రపరప ఉరిపియనికే మీకు బాగా గుర్తొస్తుంది ముఖ్యమంత్రికి. అదే మీ ఫ్లెక్సీలు కట్టిన తర్వాత ఆ ఫ్లెక్సీలు తీసేయాలన్న బాధ్యత మీకు తెలియదా? ఏ కరెంటు పోల్ దగ్గర ఏ ఫ్లెక్సీలు ఎట్లా పెట్టాలో తెలియదా? సేఫ్టీ మెజర్స్ ఎట్లా తీసుకోవాలో మీకు తెలియదా? అవి తెలియకుండా మీరు ముఖ్యమంత్రి ఎట్లయినరు? రాజీ పడే రాజకీయాలు చేసి ఆళ్ళ నీళ్ళని భయపడించుకుంటా ఎన్నాళ్ళు పూట గడుపుకుంటారు. నేను బిచ్చగాడు కానీకే నేను గర్వపడతా. ఎందుకంటే బిచ్చం ఎత్తుకోనీకే ప్రాబ్లం ఉండదు, అడుక్కోనికే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నాకు నా జీవితమే వైరాగ్యంలా కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించవచ్చు. కాకపోతే అన్ని సంపదనలు పెట్టుకున్న నీకు భయం ఎందుకు, బాధ్యత ఎందుకు తెలియదు అని చెప్పి అలా ప్రశ్నిస్తున్నాడు తెలంగాణవాడు. ఆడికి ఏం సమాధానం చెప్తావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? మళ్ళీ నీ ఫ్లెక్సీ తీస్తుండగా ఈ పోరలకు షాక్ కొట్టి ఇయాల ఇది హత్యానాలనా లేక కరెంటు షాక్ అనాలనా లేదా ఆత్మహత్యానాలనా లేక తెలంగాణ ప్రజల గుండె సప్పుడు అనాలా? ఈ మాట నేను అడుక్కుంటే ఏమంటున్నానంటే నేను అడుక్కుంటున్నా, సీరియస్గా చెప్తున్నా, నేను అడుక్కుంటున్నా. ఎందుకంటే అధికార పక్షాన్ని నిలదీసే తత్వం లేని ఒక ప్రతిపక్షం మనకు తెలంగాణలో ఉన్నది. అధికార పక్షం ఏమి చేసినా మేం మాత్రం అంధకార పక్షంలో ఉంటామని చెప్పి తెలంగాణ బీజేపీ ఉన్నది. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అని అనేది పక్కకు పెడదాం. బట్ ఈ దుర్ఘటన జరిగింది ఎందుకు అని చెప్పి నిలదీసే తత్వం కూడా లేకపోతే ఎట్లా అట్లెట్లా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అలా జీవితాలు కావా? సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటననా? ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు తీస్తుండగా కరెంట్ షాట్ కొట్టిన యువతకు న్యాయం జరగొద్దా? వాళ్లకు ఇప్పుడు నేనేమంటా అంటే మీరు వాళ్ళకు ఒక ప్యాకేజ్ ఇస్తారా లేకపోతే ఏదైనా నష్టపరిహారం ఇస్తారా, ఏమిస్తారా అది పక్కకు పెడితే ముఖ్యమంత్రి ఇది నీ రెస్పాన్సిబిలిటీ కాదా? కేటీఆర్ ప్రతిపక్ష నేత లెక్క నీకు రెస్పాన్సిబిలిటీ కాదా? ఓ కేసీఆర్, ఫార్మ్ హౌస్లో కూర్చున్న కేసీఆర్, నీకు నైతిక విలువలు లేవా? ఆ కాడికొస్తే తెలంగాణ బీజేపీని అడుగుతున్న ఒక్క మొగోడు లేడా మాట్లాడడానికే? జీవితాంతం అంధకార పక్షంలోనే బతుకుతామా? ఆ నలుగురు ఎప్పుడు నోరిప్పి మాట్లాడరా? కార్యకర్తలు మాట్లాడదామని అన్న పెన్సిల్ రాతలకు పరిమితం కావాలి చేస్తున్నది కార్యకర్తలను అందరినీ. ఎట్లా రాజకీయాలు చేస్తారు మీరు? ఎట్లా రాజకీయ నాయకులు అయినరు మీరు అన్నది ఒక ప్రశ్న. ఇవాళ ఒక కార్యకర్త, ఓకే సస్పెండెడ్ కార్యకర్త అడుగుతున్నాడు మిమ్మల్ని, చెప్పుర్రి. నేనే తీసుకొచ్చిన ఊపు అని ముచ్చట మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఇలా యువకుల బలిదానాన్ని, ఇది బలిదానం అంట తెలంగాణ నవ తెలంగాణలో ఇది ఒక బలిదానమే అంట కాంగ్రెస్ వచ్చిన తర్వాత. మళ్ళీ ఫ్లెక్సీలు తీసేయాలని తెలియదా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు, హోంశాఖ మాత్యులకు? కరెంటు షాకు కొట్టి విద్యుత్ సరఫరా ఉన్నందుకు ఇవాళ ఎంత తల్లడిల్లి వీళ్ళు మృతి చెందిన రోజు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మెదక్ నర్సాపూర్ రహదారి పైన జరిగిన ఈ ఘటన యావత్ తెలంగాణని బాధ నిజంగా చెప్పాలంటే బాధలకు నూకిందా లేదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తల్లిదండ్రులకు మీరు ఏం న్యాయం చేయగలుగుతారు? ధర్మం దూరం మాట బ్రదర్, ధర్మం చాలా దూరం మాట. నేను ఇలా అధికార పక్షానికి అడుగుతున్నా, ప్రతిపక్షానికి అడుగుతున్నా, టు దట్ మ్యాటర్ అంధకార పక్షానికి కూడా అడుగుతున్నా. రోజు చాలా మాట్లాడుకుంటాం మనం. సంధ్యా థియేటర్ మీదనైతే అసెంబ్లీలో 2.5 గంట కొన్ని నిమిషాలు మాట్లాడిండు కదా ముఖ్యమంత్రి గారు. మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా మాట్లాడిండు కదా. మళ్ళీ ఇట్లా పోరలు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి చచ్చిపోతే ఫ్లెక్సీల వల్ల గలత్ హే అని చెప్పి ఒక్కడు మాట్లాడతలేడు ఎందుకు? దీని మీద చర్యలు ఉండొద్దా? దీని మీద ఎవడు తప్పు చేసిండో అది ఉండొద్దా? మళ్ళీ ఫ్లెక్సీలు ఎవడైతే కట్టిండో ఆ ఫ్లెక్సీలు తీయాలని దానికి తెలియదా?
జీవితాంతం రోడ్ల మీద అట్లనే పెడతారా? ముఖ్యమంత్రి అంటే ఏమన్నా దిగొచ్చిండా? ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు ముట్టొద్దా? ముఖ్యమంత్రి ఫ్లెక్సీలు ముడితే జైలు పాలైనా, లేకపోతే ముఖ్యమంత్రి మీద ఆలోచిస్తే కరెంటు షాకేనా ఇవాళ అడుగుతుంది తెలంగాణ. దీనికి సమాధానం ఎవడు చెప్తాడు ఫ్రెండ్స్? అధికార పార్టీ చెప్తుందా, ప్రతిపక్షం చెప్తుందా, లేకపోతే ఎప్పుడు పట్టించుకొని ఏమీ పట్టించుకొని అంధకార పక్షం చెప్తుందా? గీల తరఫు నుంచి అన్న పోటీ చేయరు కదా, సిగ్గులు తెచ్చుకోరు కదా, గల న్యాయం అన్నది చెప్పారు కదా. పదవులు కావాలా, పెదవులు మాత్రం ఇప్పం. మాకు భజన చేసిన వాళ్ళకే పదవులు, మాకు భజన చేసిన వాళ్ళకే మేము వత్తాసు వలుకుతాం. ఇవాళ ఎక్కడ పోయినాయి అని చెప్తున్నా నేను. ప్రతిపక్షం అంధకార పక్షాలన్నీ ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నా. జీవితాంతం మనం వత్తాసు వలుకుంటూనే ఉందామా? ఒక కాషాయ కార్యకర్త ఎప్పుడు ఇదే ఆలోచించుకుంటూ కూర్చుంటాడా? ప్రజల సమస్యల పైన మనం ఎప్పుడు పోరాడతాం అని చెప్పి నేను నిలదీస్తున్నా. మాట్లాడే జిగర్రథం ఎవడుకున్నది అని అడుగుతున్నా. అది కాంగ్రెస్ పార్టీకి అది గట్లనే ఉంటుంది. బట్ ప్రజల సమస్యల పైన పోరాడాల్సిన ప్రతిపక్షం ఇలా వాళ్ళే ఎన్నో ప్రాబ్లంలు సృష్టించి ఇలా నాటకాలు ఆడుతున్నారు. కాకపోతే తెలంగాణ బీజేపీ మాత్రం ఏం వేసుకొని ఏం భజన చేస్తుందో ఇక భగవంతుడికే తెలవాలి. ఫ్రెండ్స్, మేము మాట్లాడిన మాటలు ఏదన్నా ఉంటే వాళ్ళ సాక్షిగా నేను చెప్తున్నా, యువకుల సాక్షిగా ఎవరు పోరాడతారు వాళ్ళ కోసం? ఇప్పుడు ఈ న్యూస్ పెద్దగా ఎక్కడ కవర్ రానియకుండా చేశారు. ఏ మెయిన్ పేపర్లలో కూడా ఎక్కడ లేదు. అదేదో సాక్షిలో వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. అండ్ టు దట్ మ్యాటర్ తెలంగాణ టుడేలో ఎక్కడ వచ్చింది. ఎస్, తెలంగాణ టుడే ఇట్లా 26 డిసెంబర్ రోజు వచ్చింది. మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద అకౌంటబిలిటీ తీసుకుంటాడా? మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గర మాట్లాడారు కదా, ఈ ఫ్లెక్సీలకు పర్మిషన్లు ఉన్నాయా? ఈ ఫ్లెక్సీలకు పర్మిషన్లు ఉంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు? మళ్ళీ ఫ్లెక్సీలలో ఫోటో మీదే ఉన్నది, మీ ఫోటో ముట్టుకొని కరెంట్ షాట్ కొట్టిర్రు అంటే మీరు అంత అపాయకరమా? టచింగ్ మై ఫ్లెక్సీ ఈజ్ వెరీ ఇంజూరియస్ టు యువర్ లైఫ్ అని చెప్పి ఆడ కింద రాయండి రేవంత్ రెడ్డి. అబ్సల్యూట్లీ టచింగ్ అవర్ ఫ్లెక్సీస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ లైఫ్, యూ మే బీ ఎలక్ట్రిక్యూటెడ్ అని చెప్పి అక్కడ రాయండి. మేము అవసరమైతేనే పోరాడతాము, మా రాజకీయ లబ్ధి కోసమే పోరాడతాము అని చెప్పి ఈ ప్రతిపక్షాలు అంధకార పక్షాలు కూడా డిసైడ్ చేసుకోరు. మళ్ళీ ప్రజల సమస్యల మీద మీరు ఎప్పుడు ఉండకర్రి. ఎంతసేపు మాకే పదవి దొరుకుతుందని ఆలోచించు, కార్యకర్తలను నట్టేయటం ఉంచుండ్రి. ఇసుంటి యువకులు బలైతుంటే, తెలంగాణ ఆత్మగౌరవం చచ్చిపోతుంటే మీ నోరు మాత్రం విప్పకుర్రి. ఫ్రెండ్స్, నేను ప్రతిసారి అందుకే మిమ్మల్ని ఆలోచిస్తారా, అనుభవిస్తారా అని. భారత్ మాతాకి జై.